హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ వీక్లో ప్రేయర్స్ లేకపోవడం వల్ల నేను మీకు కనిపించలేదు. అయితే ఇంక మా ఇంటికి పెయింట్లు వేయడం స్టార్ట్ చేశారు. అయితే రేపు సండే కాబట్టి మీ అందరికీ తెలుసు. ఇంక నేను ఆ వర్క్ అంతా చేసుకుంటాను. ఈ చెట్టు చిన్నప్పుడు నేను వేశాను. మా మావయ్య ఇచ్చాడు కాయ. అది తిన్న తర్వాత గింజ నేను వేసాను. ఇది దగ్గర పెద్ద అయిపోయింది. 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇప్పుడు కాస్తుందని. ఇప్పుడు కాసింది. మా ఇల్లు చాలా కాలం తర్వాత పెయింట్లు స్టార్ట్ చేశారు. అయితే మీ అందరికీ చూపిస్తాను. ఇది హాల్లో పెయింట్స్ మార్చాము. అలాగే ఇది నా రూము. దాంట్లో ఎలా ఉందో చెప్పండి మీరే. ఇంకా నేను తర్వాత వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా మీకు తెలిసిందే, ఇంట్లో కూడా ఉంటాయి. అవన్నీ కూడా హాల్లో సెట్ చేశాను. ఇది మా నాన్నగారిది. ఇంకా అవన్నీ కూడా కొత్తగా వేసి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చాయి పెయింట్స్. నేనైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏదైనా వస్తే చాలు తీస్తారు, కడుగుతారు, మళ్ళీ పైన పెడతారు. ఇంకెప్పుడు వాడుకుంటారు దేవుడు ఇచ్చిన వాటిని. ఇంకా అలా కాదని చెప్పేసి నేను అవన్నీ కూడా తీసాను. ఎందుకంటే మనం వాడుకోకపోతే ఇంకెందుకు. ఇంక రేపు సండే కాబట్టి, ఈరోజు సాటర్డే కాబట్టి ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఇల్లంతా గందగా ఉందని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుని తుడిచి. నాకైతే ఇటు బాగా తప్పట్లేదు. వెళ్ళినప్పుడు ఎడుతాడు, వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఇంకా అలా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి ఇంకా ఈరోజు ప్రేయర్ కాబట్టి నీట్గా రెడీ అయిపోయాను. ఇంకా బండి మీద స్టార్ట్ అయిపోయాను. ఇంకా చూడండి, చాలా భయంకరమైన దినాలు. నిజంగా గ్యాస్ దొరకకపోవడం ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏంటి కరువు దినాలకి నేను వచ్చేసినాయా అని చెప్పేసి భయం వేస్తుంది చాలా. నిజంగా దేవుని సమయం ఉన్నప్పుడు దేవునికి అప్పచెప్పాలి. మనం ఎప్పుడు దేవుని కృపను సంపాదించుకుంటేనే లోతు ఎలాగైతే తప్పించుకున్నాడో మనము కూడా దేవుడు ఆ కరువు దినాల్లో, కష్ట దినాల్లో మనల్ని కూడా దేవుడు మనం ఇప్పుడు సంపాదించిన కృపను బట్టి తప్పిస్తాడు. ఇంకా అలా వెళ్ళిపోతూ చచ్చి దగ్గరికి వెళ్ళిపోయాము. నిజంగా చచ్చిని చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏదో తెలియని బలం, ఏదో తెలియని ఆనందం అనిపించింది. అలా లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఎక్కడే ఉన్నాయి, తుడిచేశారు కానీ సరిగ్గా ఇంకా నేను మీకు తెలిసిందే, చక్కగా అన్నీ పెట్టేసుకుని అన్నీ నీట్గా పెట్టుకుని ఏదో ఎక్కడ ఉందో సౌండ్ చెక్ చేసుకుని పవర్ ఎంత వస్తుంది అన్నీ గట్రా చెక్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాను. ఇంకా అలాగే ఇప్పుడు వచ్చిన జ్యోతిరాజు గారు పాటలు వేస్తూ నిజంగా వింటూ ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక చక్కని అనుభూతి కలిగింది. నిజంగా మనసుకి చాలా ప్రశాంతత కలిగింది. నిజంగా పాట చాలా అర్థం ఉంది. నిజంగా ఆయన కృప లేకపోతే మనం ఉండలేము. ఇంకా అలా ఎప్పుడైతే బలంగా జరుగుతుందో అప్పుడే సాతాను కూడా వస్తాడు. ఎందుకంటే ప్రార్థన స్టార్ట్ చేసి బలంగా చేసే టైంకి కరెక్ట్గా కరెంట్ పోయింది. ఇంకా ప్రార్థన అయిన తర్వాత పాటలు పాడుకున్నాము. తర్వాత మళ్ళీ ఆరాధనలో కూడా మళ్ళీ కరెంట్ పోయింది. బలంగా చేస్తున్నాము, మళ్ళీ కరెంట్ పోయింది. ఇంకా నేను తీయలేదు వీడియో. ఆ తర్వాత మా రాజుగారు కొంచెం వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఇంకలోపు మా ఫ్లాష్ మ్యాన్లు కొంచెం వచ్చారు, నాతో సరదాగా ఎలకలు మాడుతున్నారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక ప్రార్థన ఇంకా